నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. కేటీఆర్ గారు ఎక్కడా? కేటీఆర్ గారు సిరిసిల్ల శాసనసభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సిరిసిల్లను పాలించే బాధ్యత, సిరిసిల్ల మంచి చెడు చూసుకునే బాధ్యత కేటీఆర్ గారిదే. అవునా కాదా మిట్లారా? మీరే చెప్పండి. మరి సిరిసిల్లలో నేత పరిశ్రమ చిన్నాభిన్నమైంది. నేత్ర కార్మికులు రోడ్డు మీద పడ్డరు. దిక్కు తోచని స్థితిలో 10 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి పిల్లలు అనాథలైండు. నేత కార్మికులు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డెక్కిండ్లు. దీక్షలు, ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉండి నేత కార్మికులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత, నేత పరిశ్రమ పైన ప్రభుత్వంతో కొట్లాడాల్సిన బాధ్యత కేటీఆర్ గారి పైన ఉందా లేదా? మీరు చెప్పండి మిట్లారా. ఇక్కడ ఒక మాట చెప్తున్నా. వాసా లక్ష్మణ గత 4-5 నెలల కాలంగా దాదాపు ఒక 30 నుంచి 40 సార్లు సిరిసిల్లకు పోయినా. ఎందుకు పోయినా? అక్కడికి పోతే నాకేమైనా పదం ఉన్నది? అక్కడికి పోతే నాకేమైనా కోట్ల రూపాయలు వస్తాయా? నాకేమన్నా? నా జాతి బిడ్డలకు ధైర్యం చెప్పాలని ఒక పద్మశాలి బిడ్డగా, పద్మశాలి సమాజం కోసం కొట్లాడుతున్న ఒక పద్మశాలి బిడ్డగా పోయిన అక్కడికి. మరి ఎక్కడికెళ్ళో కట్టుబట్టలతో వచ్చి పద్మశాలి సమాజం పేరుతోని 1000 కోట్లు సంపాదించిన కేటీఆర్ నేత కార్మికులు చూసుకునే బాధ్యత కేటీఆర్ గారిపైన ఉందా లేదా? మీరు చెప్పండి మిట్లారా. నేను ఒక పద్మశాలి బిడ్డకు పోయినా. నా జాతి బిడ్డలకు ధైర్యం చెప్పాలి. వాళ్ళు యావద్దు సిరిసిల్ల పద్మశాలి సమాజమా. నేను ఎన్నిసార్లు వచ్చినా మీరే చెప్పండి అబ్బా. మరి నేను వచ్చినన్ని సార్లు నాకు కేటీఆర్ వచ్చిండా? ఏది ఎన్నికలప్పుడు వారంకు 2 రోజులు ఉంటా చెప్పినావు. ఇదేనా? చెప్పు కేటీఆర్, చెప్పు. మీ మధ్య రాజకీయ కక్షలే ఇవాళ నేత పరిశ్రమ చిన్న భిన్నమైంది. నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే మీ కోటేసిన పాపానికి నేత కార్మికులు చేయాలనా? పద్మశాలుడు పస్తులుండాలనా? నాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు అయితే రాజకీయ జన్మనిచ్చింది పద్మశాలుడు అన్నావు కదా. మరి రాజకీయ జన్మనిచ్చిన పద్మశాలి సమాజ రుణం తీర్చుకుంటావా, లేకుంటే వారి ఊపిరి విసుక సంపెత్తున్నావా? ఆలోచించండి కేటీఆర్. సిరిసిల్ల పద్మశాలి సమాజమా, ఒక్కసారి పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. మీరు పార్టీ జెండాలు పక్కన పెట్టి. అక్కడ కొండలక్ష్మి బాబు విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి.